హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు 3 అప్డేట్స్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా పెన్షన్ సంబంధించి మరియు ఉచిత బస్సుకు సంబంధించి, అలాగే యువతులకు ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇచ్చారండి. సో ఈ యొక్క 3 సమాచారాలు అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి వీడియో అనేది. సో మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ ఛానల్లో. ఎప్పుడెప్పుడు అయితే కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఈ పథకాలకు సంబంధించి ఏపీలో ఏ పథకానికైనా డౌట్స్ అనేది ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. మరి ఈ యొక్క వీడియో అనేది నేను చెప్పే ప్రతి వీడియో అంటే అప్డేట్కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియో అనేది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఉచిత బస్సు గురించి మరియు యువతులకు అంటే ఉద్యోగాల పరంగా గురించి మరియు పెన్షన్కి సంబంధించి ఈ 3 టాపిక్ల గురించి అయితే మనకు అంటే రిలీజ్ చేశారండి. ముఖ్యంగా ఉద్యోగాల గురించి, యువత ఉద్యోగాల గురించి అయితే కూడా త్వరలోనే యువతలకు ఉద్యోగాలు అనేది అయితే కూడా కల్పిస్తామని అయితే కూడా చెప్తున్నారండి. మరి దీనికి సంబంధించి అయితే కూడా మనకు మనకు నోటిఫికేషన్ లాగా అయితే వదిలేరు, కానీ ఇంకా ఎక్కడ ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తారు అంటే ఈ యొక్క ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారు అనే దానిపై ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే మనకు తిరుపతిలో నుంచి శ్రీ సిటీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారండి. ఆ యొక్క సిటీలో అంటే తిరుపతి టౌన్లో మనకు స్టార్ట్ చేసిన తర్వాత మిగతా జిల్లాల నుంచి అయితే కూడా ఎన్లార్జ్ చేసుకుంటూ వస్తామని అయితే చెప్పారండి. ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్టయితే పెన్షన్ అండి. పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా 64 లక్షల మంది అంటే వివిధ రకాల పెన్షన్స్కి సంబంధించి వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, మనకు అంటే పేరెంట్స్ లేకుండా గార్డియన్స్ ఉంటారు కదా, వారికి తల్లిదండ్రులు లేకుండా ఇలా పెన్షన్స్ అనేది ఎవరైతే పొందుతుంటారో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్టయితే 64 లక్షల మంది అయితే పెన్షన్ అయితే తీసుకుంటున్నారని అయితే చెప్పారండి. మరి ఈ పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే ఏపీ ప్రభుత్వము మనకు సర్వే అయితే నిర్వహిస్తున్నామని చెప్తున్నారండి. ఈ యొక్క సర్వేలో ఎలా తేలుతుంది అంటే చాలామంది వేరే రాష్ట్రంలో ఉండి, వేరే దేశంలో ఉండి కూడా పెన్షన్ అనేది వారి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసి వారు పెన్షన్ అనేది అయితే తీసుకుంటున్నట్టయితే అంటే వేరే దారి ద్వారా అంటే తప్పుదారి పట్టేసి మనకు పెన్షన్ అనేది తీసుకుంటున్నారని అయితే సమాచారం అయితే వచ్చింది. మరి ఇందుకు గాను ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి సర్వే అనేది అయితే స్టార్ట్ చేస్తున్నారని. ఈ సర్వే చూసుకున్నట్టయితే ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉంటుందో, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైతే ఉంటారో వారందరికీ అంటే ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ అనేది అయితే వేస్తారని. ఈ మనకు జియో ట్యాగింగ్ అనేది వేసిన తర్వాత ప్రతి అంటే వాలంటీర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సచివాలయంలో ఎవరైనా సిబ్బందులు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ యొక్క ట్యాగ్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని వారికి సంబంధించి అర్హులా కాదా అని డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కరికైతే సెర్చ్ చేసి ప్రతి ఒక్కరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసేసి వారికైతే సమాచారం అయితే ఇస్తారండి. ఈ విధంగా పెన్షన్కి సంబంధించి అయితే కూడా చాలా మందికి అయితే కట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే వేరే రాష్ట్రంలో ఉంటూ వేరే దేశంలో ఉంటూ కూడా తీసుకుంటున్నారనే అనుమానం అయితే రావడంతో ప్రభుత్వం అయితే కాస్త షార్ప్గా ఆలోచించి ఈ విధంగా చేస్తున్నారని అయితే చెప్పారండి. మరి ఈ సర్వే అనేది అయితే ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఒక్కసారి అయితే మీరు అర్హులు ఎవరైనా ఉన్నప్పుడు కూడా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే కనుక సచివాలయం సిబ్బందులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారికి సంబంధించి వాళ్ళ ఉంటే కనుక ప్రతి ఒక్క డీటెయిల్స్ కరెక్ట్గా అయితే చూపించండి. మీ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ రేషన్ కార్డు కావచ్చు, మీ థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, మీ ఫోటో అథెంటికేషన్ కావచ్చు, ఏదైనా కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనకు దాదాపుగా చూసుకున్నట్టయితే మనకు దగ్గరగా 8 months అయితే అవుతుంది ప్రభుత్వం అనేది మనకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ప్రభుత్వం అనేది అధికారంలోకి రాకుండా ముందు అయితే కూడా చెప్పారు ఉచిత బస్సు సంబంధించి మహిళలకు అయితే కల్పిస్తామని అయితే చెప్పారు, కానీ ఇంకా ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు. ఆల్రెడీ మనకు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు నిర్వహించారు. దీనికి సంబంధించి లోపాలు ఏంటి, తగిన చర్యలు ఏంటి అని ఆలోచించి ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ లేట్ అయితే చేసింది. కాకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే మరో 2 నెలల్లో అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటైతే మేమైతే అంటే ప్రతి ఒక్కటి ఆలోచించి ముందడుగైతే వేస్తాము. ఎటువంటి తప్పుదోవ పట్టనివ్వకుండా, ఎటువంటి అంటే నకిలీగా వెళ్లకుండా ఇలా ప్రతి సిస్టమేటిక్గా చేస్తామని అయితే చెప్తూ వస్తున్నారండి. సో మనమైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే వెయిట్ చేయాలంటే 2 months అని చెప్పారు. మరి 2 months లోపు అంటే మార్చి లేదా ఏప్రిల్ ఎగ్జాక్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ లోపు ఏమైనా చేంజ్ చేస్తారా, లేకపోతే
మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఏమైనా దీనికి సంబంధించి కండిషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అని ఇలా పూర్తి వివరాలు అయితే మనకు ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతానికి 2 నెలలు అయితే వాయిదా అయితే వేశారు. సో ఇదండి మనకు ఈ 3 పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేది ఇచ్చిన అప్డేట్. మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. అలాగే ఏపీలో ప్రభుత్వ పథకాలకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. మీరు ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి చేరువేయాలి అనుకుంటే ప్రతి ఒక్క వీడియో అనేది అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు అయితే చూస్తారు, ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ అండి.